అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం చూసేది ఏంటంటే హెయిర్ డై ఆయిల్ అండి. ఈ హెయిర్ డై ఆయిల్ మనకు రెగ్యులర్గా మనం వాడుకోవచ్చండి. మంచి రిజల్ట్ ఇస్తుంది, మన హెయిర్కి మంచి గ్రోత్ కూడా ఇస్తుంది. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ పెట్టుకొని ఈ హెయిర్ డై ఆయిల్ మనం ఇంట్లో ఎలా చేసుకోవచ్చు నేను చూపిస్తానండి. ఇది చాలా చాలా హెల్దీ అండి, 100% న్యాచురల్. మనం ఎట్లా తయారు చేయాలి, దానికి ఏమేం థింగ్స్ ఇంగ్రీడియంట్స్ వాడాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఒక మిక్సీ జార్లోకి 2 స్పూన్లు బ్లాక్ జీలకర్ర తీసుకున్నానండి. ఈ బ్లాక్ జీలకర్ర అనేది మన హెయిర్కి చాలా మంచి ఎఫెక్ట్ ఇస్తుందండి. అంటే బాగా మనకు నల్లదనం ఇస్తుందండి మన హెయిర్కి. ఈ బ్లాక్ జీలకర్ర మన హెయిర్కి మంచి ఎఫెక్ట్ ఇస్తుందండి. దీంతో పాటు నేను మెంతులు 2 స్పూన్లు మెంతులు యాడ్ చేసుకుంటున్నాను. ఈ 2 స్పూన్లు మెంతులు మనకు హెయిర్కి బాగా కూల్నెస్ ఇస్తుంది, మన హెడ్కి మంచిగా కూల్నెస్ ఇస్తుంది. కాబట్టి జుట్టు అంతగా మనకు రాలిపోదండి. ఇప్పుడు దీంతో పాటు నేను ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే రోస్మెరీ లీవ్స్ యాడ్ చేశాను. ఇది ఒకటే మనము షాప్లో కొనుక్కోవాలి. రోస్మెరీ లీవ్స్ అనేది హెర్బల్ షాప్స్లో కంపల్సరీ ఉంటాయి, కొని పెట్టుకోండి. ఇది మంచి సువాసన ఇస్తుంది, స్మెల్ గుడ్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని బయటకు వెళ్ళాలంటే కొంచెం స్మెల్ ఉంటుంది అనుకుంటారు కదా, ఇది రోస్మెరీ ఆయిల్ లీవ్స్ వేసిన ఆయిల్ వాడుకుంటే మంచి స్మెల్ ఉంటుందండి. దీంతో పాటు నేను ఇప్పుడు కరివేపాకు లీవ్స్ వేసుకుంటున్నాను. ఈ కరివేపాకు లీవ్స్ ఎండపెట్టి ఇప్పుడు ఆ ఎండిన లీవ్స్ ని నేను వేసుకున్నాను. ఇప్పుడు పచ్చిగా ఉందంటే మీరు దాన్ని బాగా ఎండపెట్టి దీన్ని లేదా లైట్ గా ఫ్రై చేసుకొని మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు అన్ని నేను పొడి చేసుకున్నానండి మిక్సీలో. తర్వాత ఒక బాండిల్లో నేను ఈ పొడి అన్ని ఉన్నాయి కదా, ఈ పొడి అన్ని దాంట్లో వేసేస్తున్నాను. అదే అండి, జీలకర్ర, మెంతి, రోస్మెరీ లీవ్స్, కరివేపాకు ఇవన్నీ బాగా నేను గ్రైండ్ చేసేసి ఒక బాండిల్లోకి మార్చుకున్నాను. ఇప్పుడు దీంతో పాటు నేను 100 ml కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ 100 ml కోకోనట్ ఆయిల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను చెప్పానండి. సో నేను చెప్పిన రేషియోలో ప్రిపేర్ చేసుకోండి. ఓన్లీ కోకోనట్ ఆయిల్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్ మనకు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోండి. చూడండి, కలుపుతున్నప్పుడే మనకు మంచిగా రంగు వస్తుంది కదా. ఇప్పుడు కొన్ని మంది చెప్తుంటారు కదా, డై అప్లై చేసి నాకు తలనొప్పి వస్తున్నాయి అంటున్నారు కదా, అట్లాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఇట్లా మనం ఉడకపెట్టేసి మనం వాడుకుంటున్న ఏదైనా మనకు మంచి రిజల్ట్, మన హెయిర్ డైకి మంచి రిజల్ట్ ఇస్తుందండి. చూడండి, ఇప్పుడు దీన్ని నేను పొయ్యి మీద పెట్టి సిమ్లో పెట్టి సన్న మంటలో పెట్టి నేను ఉడికిస్తున్నాను. చూడండి మంచిగా, అంటే ఇప్పుడు లైట్ గా వేడెక్కింది. చూడండి, నొరకలు వస్తున్నాయి కదా, లైట్ గా వేడెక్కింది. ఇప్పుడు మన హెయిర్ డై ఆయిల్ రెడీ అవుతా ఉందండి. చాలా న్యాచురల్ హెయిర్ డై ఆయిల్ అండి ఇది. చూడండి, ఇలా నొరకలు వస్తాయి. ఎప్పుడు చూడండి, మనం నూనె చేసినప్పుడు నూనె బాయిల్ చేస్తుంటే ఇట్లా బాగా నొరకలు వస్తాయి. ఆ నొరకలన్నీ ఆగిపోయినాక, ఆ సౌండ్ కూడా ఆగిపోయిన తర్వాత మనము ఆపేయాలి. మనకు అదే మంచి గుడ్ కన్సిస్టెన్సీ అండి. కంపల్సరీ సన్న మంటలో పెట్టుకోండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, మన హెయిర్ డై ఆయిల్ బాయిల్ అవుతా ఉంది, ఉడుకుతా ఉంది. చూడండి ఎంత మంచిగా ఉందో. మన హెయిర్ ఆయిల్ చాలా చాలా న్యాచురల్ అండి. ఈ హెయిర్ ఆయిల్ మనము వారానికి 2 సార్లు 6 నెలలు వాడుతూ రావాలండి. చాలా మంచి బెనిఫిట్ ఇస్తుంది. మన హెయిర్ ఆయిల్ 100% న్యాచురల్ అండి. హెయిర్ డై ఆయిల్ ఇది మన హెయిర్కి తెల్ల వెంట్రుకలు అంతా బాగా నల్లగా చెప్పిస్తుంది. మన హెయిర్ డై ఆయిల్ మంచి సువాసన ఉంటుంది. అండ్ దానికి మనము ఈ హెయిర్ డై ఆయిల్లో మనము రోస్మెరీ లీవ్స్ యాడ్ చేసుకున్నాము. చూడండి, ఇప్పుడు ఆ నొరకలన్నీ పోయినాయి కదా. చూడండి, ఇప్పుడు పొగ రావడం మొదలైంది. చూడండి, మంచిగా పొగలు వస్తున్నాయి. ఇప్పుడు మన హెయిర్ డై ఆయిల్ రెడీ అయింది ఆల్మోస్ట్. చూడండి, రెడీ అయిపోయిందండి. ఈ హెయిర్ డై ఆయిల్ మన హెయిర్కి చాలా చాలా బెనిఫిట్ ఇస్తుందండి. అందులో మనము ఈ బాండిలు ఐరన్ బాండిలో వాడుతున్నాం కదా, ఇది మన హెయిర్ ఆయిల్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఐరన్ కూడా బాగా పనిచేస్తుంది మన హెయిర్ డై ఆయిల్లో.
ఇప్పుడు చూడండి చాలా మంచిగా రెడీ అయిపోయింది మన హెయిర్ డై ఆయిల్. దీంట్లో కొంచెం ఉంటాయండి డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, అంటే అన్ని మనము పొడిగా వేసాం కదా. ఇప్పుడు ఈ డస్ట్ పార్టికల్స్ ని మనం ఏం చేసుకోవాలంటే కొద్దిగా వడగట్టేసుకోవాలండి. చూడండి చాలా మంచిగా మన హెయిర్ డై ఆయిల్ ప్రిపేర్ అయింది. ఎంత మంచిగా ప్రిపేర్ అయిందో చూడండి. ఈ హెయిర్ డై ఆయిల్ అనేది మన హెయిర్ కి మంచి ఎఫెక్ట్ ఇస్తుందండి. ఇది ఒక 5 గంటలతో పాటు నేను చూపిస్తున్నాను, అంటే పక్కన పెట్టేసినాక ఎంత మంచిగా బ్లాక్ కలర్ లో అయింది చూడండి. చాలా మంచిగా వచ్చిందండి మన హెయిర్ డై ఆయిల్ అండి. ఇది మన తెల్ల వెంట్రుకలు అంతా మంచిగా నల్లగా చేపిస్తుంది అండి. చూడండి ఇప్పుడు దాన్ని నేను ఫిల్టర్ చేయబోతున్నాను. ఈ హెయిర్ డై ఆయిల్ మనం ఒక 5 గంటలతో పాటు పక్కన పెట్టేసి తర్వాత మనం వడగట్టేస్తున్నాము. చూడండి నిదానంగా వడగట్టేసుకోవాలి. ఈ డస్ట్ అంతా బయటకి ఉంటదండి, అంటే మనకు ప్యూర్ ఆయిల్ మాత్రం దొరుకుతుంది. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది హెయిర్ లో అప్లై చేసుకోవడం, దానికి మసాజింగ్ కానీ మనకు మంచిగా ఈజీగా ఉంటది. కాబట్టి నేను దీన్ని వడగట్టేసుకున్నాను. చూడండి ఇప్పుడు దాన్ని చేతితో లైట్ గా ప్రెస్ చేస్తున్నాను. అప్పుడు ఇంకొంచెం ఉంటాయి కదా ఆయిల్ దాంట్లో డస్ట్లో, అవన్నీ వచ్చేస్తాయి. చూడండి ఎంత మంచిగా నల్లగా మనకు హెయిర్ డై ఆయిల్ దొరికినాయి చూసారా. ఈ హెయిర్ డై ఆయిల్ 100% న్యాచురల్ సొల్యూషన్ మీ హెయిర్ కి ఇస్తుంది. ఇది మనం అన్ని ఇంట్లో ఉన్న థింగ్స్ పెట్టి, అంటే ఇంగ్రీడియంట్స్ అన్ని న్యాచురల్ అండి. మీరు కంపల్సరీ ఇది మీరు ట్రై చేయండి. ఈ హెయిర్ డై ఆయిల్ మనము వారానికి 2 సార్లు అని 6 నెలలు వాడాలండి. ఏ ఆయిల్ అయినా మనకు ఫస్ట్ వాడేటప్పుడు జుట్టు రాలుతాయి, సో రెగ్యులర్ గా వాడండి, కంపల్సరీ బెనిఫిట్ ఉంటుంది. ఇలా మనము స్కాల్ప్ లో అప్లై చేసి మసాజ్ చేసుకోవాలండి. చూడండి ఎట్టని ఇలా స్కాల్ప్ లో తీసి నిదానంగా అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసి మీ హెయిర్ ని బాగా కట్టేయండి. ఒక 2 అవర్స్ అట్లే ఉంచండి. ఆ తర్వాత మీరు వాష్ చేసుకోవచ్చు. స్నానానికి ముందు ఒక 2 గంటల ముందు ఈ ఆయిల్ అప్లై చేసుకోండి, జుట్టులో బాగా మసాజ్ చేయించుకోండి. ఆ 2 గంటల తర్వాత మీరు మామూలు షాంపూ పెట్టి బాగా రుద్ది కడుక్కోండి. మీరుకి 100% న్యాచురల్ హెయిర్ డై ఆయిల్ హెయిర్ కూడా గ్రోత్ చేపిస్తుందండి. బాగా మన తెల్ల వెంట్రుకలంతా నల్లగా మార్పిస్తుందండి. వారానికి 2 సార్లు 6 నెలలు వాడి చూడండి. 6 నెలలు వాడిన తరువాత మాకు కంపల్సరీ కమెంట్ ఇవ్వండి. చూడండి ఎంత మంచిగా బ్లాక్ కలర్ లో నల్లగా మనకు ఆయిల్ వచ్చాయి చూసారా. ఈ ఆయిల్ ని మీరు రెగ్యులర్ గా వాడి చూడండి, తర్వాత మీరే చెప్తారు చాలా మంచి ఎఫెక్ట్ ఉంది మేడం అని మీరే చెప్తారండి. ఈ ఆయిల్ ఈ రెసిపీ మీకు బాగా నచ్చిందంటే ఇది వాడి చూడండి, చేసి చూడండి, మాకు కమెంట్ కూడా చెప్పండి. మీరు ఎలా బెనిఫిట్ అయ్యారనేది కమెంట్ కూడా చెప్పండి. ఇప్పుడు ఈ హెయిర్ డై ఆయిల్ మీరు బాగా ఇష్టపడతారని నేను నమ్ముతున్నానండి. కంపల్సరీ ఈ హెయిర్ డై ఆయిల్ చేసి బెనిఫిట్ కూడా తెచ్చుకోండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందంటే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అవర్ ఛానల్ని తప్పకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.